అంటే రిలీజ్ అయినప్పుడు ఆ వైబ్ ఎలా ఉండే సార్ ఆ పాటది మీకు గుర్తుందా? ఇంత లేదు, ఇంత లేదు కదా. ఇంత లేదు అప్పట్లో, బట్ ఉండింది, వైబ్ బాగుండింది, మంచి హిట్ సాంగే. అండ్ నాకు కూడా మంచి పేరు వచ్చింది అప్పట్లో నేను చేసిన డాన్స్కి వచ్చింది. కానీ ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం నాకు ఆ ఫీల్ వచ్చింది. నా సినిమా రిలీజ్ అయ్యి ఆడినంత హ్యాపీ ఫీల్ అయ్యాను. సూపర్ సార్. అంటే ఎలా అనిపిస్తుంటుంది సార్, అంటే ఈ జనరేషన్ వాళ్ళు మీ సినిమాకి అలా వైబ్ అవుతుంటే, సంగీత్లకి హల్దీలకి ఎక్కడ చూసినా పాట ఉంది సార్, దాని మీద అందరు కొరియోగ్రఫీ చేసేస్తున్నారు. యా, బట్ వెరీ హ్యాపీ. సూపర్ సార్. అంటే మీకు తెలుసో తెలీదో ఇటు పక్కన నడుస్తుంటాయి ఇలాంటివన్నీ మీ గురించి రెఫరెన్స్ అంతా అని చెప్పేసి. నా ఫ్యాక్టరీ వెళ్ళి వచ్చినా కూడా నెక్స్ట్ అదే మీరు చూసారా సార్ ఆ వీడియో? అది ఒక్కసారి ప్లీజ్ నా ఒక్కసారి ఇదే చూపిద్దాం అనుకుని రెడీగా పెట్టుకున్నాను సార్ ఇక్కడ. ఎలా నడుస్తుంది సార్ ఫ్యాక్టరీ? అదే ఇదేమిటమ్మా మాయా మాయ ఓ పక్క, ఇంకా ఈ గోరీల ఫ్యాక్టరీ ఇంకో పక్క. ఫనీ అండ్ నాకు సంతోషంగా ఉండింది. అందరు అంటుంటే కొందరు సీరియస్ అనుకుని నిజంగా మీ గోల్డ్ ఫ్యాక్టరీ ఉందా సార్ అని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఫోన్ చేసి అదంతా ఏమన్నా నిజమా ఉందా అన్నట్టయితే అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏం లేదు సార్, అంటే కమెంటరీలో ఎలా చెప్పారంటే అందులో ఆయనకు ఉన్నది మనకందరికి తెలిసినట్టే అంటే, ఒరే మాకు తెలియదురా, తెలిసినట్టే అంటే మాకైతే తెలీదు అంటే అంత ఆబ్వియస్ గా జీతాలతో పాటు ఏంటి 50,000 75,000 అంటుంటే ఇది ఇంత నమ్మేటట్టు క్రియేట్ చేస్తే ఇంత ఆర్గానిక్ గా ఎవడైతే రాశాడో అని అనిపించింది సార్ నాకు. సో మీరు వినంగానే అరే నాకు కూడా చెప్పండి రా ఫ్యాక్టరీ రైటర్స్ అనుకున్నాను. అవునవును, ఫస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి రా ఫ్యాక్టరీ నాకు, నాకే తెలియకుండా ఫ్యాక్టరీ అది నెలకి 3 కోట్లు ఏదో సంపాదిస్తున్నానని. సూపర్ సార్.